తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇంతకుముందు జరిగిన లోక్సభ ఎన్నికల్లో జరిగిన సంచలనాలు, రకరకాల సంఘటనల గురించి ముచ్చరించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు 1984 లోక్సభ ఎన్నికల్లో జరిగిన విషయాల్ని ఒకసారి అవలోకనం చేసుకుందాం. ఎందుకు 1984 లోక్సభ ఎన్నికల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుందంటే, 1984 డిసెంబర్లో జరిగిన లోక్సభ ఎన్నికలు అనేక సంచలనాలకి, చిత్ర విచిత్రాలకి దారితీశాయి. నేపథ్యం ఏమంటే, 84 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత వెంటనే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించడం, అక్టోబర్లో బాధ్యతలు స్వీకరించి డిసెంబర్ నెలాఖరు నాటికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. 84 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో మొత్తం 543 లోక్సభ స్థానాలకి 514 స్థానాలకు మాత్రమే డిసెంబర్లో జరిగాయి. పంజాబ్లో తీవ్రవాద పంజా, అస్సాంలో ఆందోళనలు, ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే, ఆ రెండు చోట్ల మరి కొద్ది నెలల విరామం తర్వాత అక్కడ ఎన్నికలు జరిగాయి. 514 స్థానాల్లో ఎన్నికలు జరిగితే ఏకంగా 404 స్థానాల్లో రాజీవ్ గాంధీ జయకేతన ఎగరవేశారు కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ నేతృత్వంలో. ఆ హవా ఇందిరాగాంధీ సానుభూతి పవనాలు అంత అలా పనిచేసాయి. హత్య సానుభూతి పవనాలు అంత బాగా పనిచేసే దేశం మొత్తం మీద అంత అలా జరిగింది. ఉత్తరాదిన అయితే ఆల్మోస్ట్ ప్రతిపక్షాలు తుడిచిపెట్టిపోయాయనే చెప్పచ్చు. ఆ తుడిచిపెట్టిపోవడంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. మీకు ఉత్తరాదిలో యూపీలో 85 స్థానాలుంటే 83 కాంగ్రెస్ గెలిచింది. అలాగే బీహార్లో 54 ఉంటే 48 కాంగ్రెస్ గెలిచింది. ఇక రాజస్థాన్లో 25 సీట్లుంటే 25 కాంగ్రెస్గా వచ్చాయి. హర్యానాలో 10 సీట్లుంటే 10 కాంగ్రెస్గా వచ్చాయి. గుజరాత్లో 26కి 24 వచ్చాయి. మహారాష్ట్రలో 48కి 43 వచ్చాయి. అలాగే మధ్యప్రదేశ్లో 40 వచ్చాయి. కర్ణాటకలో 26 వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే 42కి 30 వచ్చాయి. ఇలా ఇలా అనేక సంఘటనలు ఇలా జరుగుతూ వచ్చాయి. తమిళనాడులో కూడా 26 వరకు వచ్చాయి. ఇలాగా మొత్తం దేశం అంతా కూడా వాళ్ళ కాంగ్రెస్ హవా అలా పనిచేసింది. కానీ ఆంధ్రదేశంలో మాత్రం మరొక విచిత్రం జరిగింది. అప్పుడు 84 ఆగస్టు సంక్షోభం, ఎన్టీఆర్ ప్రజాస్వామ్య సంక్షోభం మనందరికీ తెలుసు. ఆ సంక్షోభం గురించి ఎన్టీఆర్ కూడా హవా గాలి కూడా పనిచేసింది. అక్కడ సానుభూతి పవనాలు పక్కన ఉంటే అక్కడ ఎన్టీఆర్ హవా పనిచేసింది. 84లో ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఎన్టీఆర్ వెంటనే అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ 85 ఫిబ్రవరిలోనే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ భారీ విజయంతో మళ్ళీ అధికారంలో చేపట్టారు. పాత వాళ్ళని, తనకు శత్రువులుగా, తనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరినీ ఆ విధంగా వదిలించుకున్నారు. అది అక్కడ కథ. మరి 84 లోక్సభ ఎన్నికల్లో ఇంకేం జరిగాయంటే, 84 లోక్సభ ఎన్నికల్లో అప్పటి వరకు ఎవరికి రానంత మెజారిటీ కాంగ్రెస్కి వచ్చిందని చెప్తున్నాం. మొత్తం తర్వాత జరిగిన పంజాబ్, అస్సాంలతోనేమో మరో 10 వస్తే మొత్తం 414 స్థానాలు 543కి ఒక కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. రాజీవ్ గాంధీ హవా అప్రతిహతంగా కొనసాగింది. అనేక సంచలనాలు, నిర్ణయాలు కూడా జరిగాయి. రాజీవ్ గాంధీకి హవా ఒక 89 వరకు బ్రహ్మాండంగా నడిచిపోయింది. మధ్యలో బొఫోర్స్ ఇష్యూ రావడం, బొఫోర్స్ ఇష్యూ తర్వాత పీపీ సింగ్ గారు తిరగబడ్డం, ఆయన జనతాదళ్లోకి వెళ్ళడం, జనతాదళ అధికారంలోకి రావడం, జనతాదళకు కూడా పూర్తి సీట్లు రాలేదు, జనతాదళకు అధికారంలోకి రావడం, ఇవన్నీ జరిగాయి. ఆ బొఫోర్స్ ఇష్యూ కారణంగా అప్పుడు బొఫోర్స్, ఇప్పుడు కుంభకోణాలతో పోలిస్తే బొఫోర్స్ iష్యూ అనేది నథింగ్. 16 కోట్లు కుంభకోణం అది. ఇప్పుడు ఒక్కొక్క మున్సిపాలిటీలోనే 16 కోట్లు, 50 కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి కాబట్టి అది అప్పటికి నథింగ్ అనే చెప్పచ్చు. అలాంటి కుంభకోణం రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని పడగొట్టేసింది. పడగొట్టడమే కాకుండా 414 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ 89 ఎన్నికలకు వెళ్ళేటప్పటికీ 197కే పరిమితమైంది. అంటే మెజారిటీ కూడా రాలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినా సరే కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజీవ్ గాంధీ ముందుకు రాలేదు నైతికంగానే. అప్పుడు జనతాదళకు 160 వరకు, 140 వరకు వస్తే జనతాదళ్ళు, మిగిలిన పక్షాలు అన్నీ కలిపి, నేషనల్ ఫ్రంట్ అన్నీ కలిసి అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది వేరే కథ. 84లో ఇంకేం జరిగాయి అంటే, మరొక విచిత్రం ఏంటంటే, అప్పటి వరకు కానీ ఇప్పుడు వరకు కానీ ఎప్పుడు రానంత ఓటింగ్ షేర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. దాదాపు 50% ఓట్లు కాంగ్రెస్ కంటే అనుకూలంగా వచ్చాయి. 50% ఓటింగ్ షేర్లో, పోలేని ఓట్లు 50% ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఒక్కదానికే వచ్చాయి. మిగిలిన ఓట్లన్నీ మిగిలిన పార్టీలన్నీ కూడా షేర్ చేసుకున్నాయి. ఇది మరొక విశేషం. ఇంకో విశేషం కూడా జరిగింది. 80లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. జనసంఘ స్థానే భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు 84 ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికలు. ఆ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తే ఆ బీజేపీకి కేవలం 2 స్థానాలు వచ్చాయి. ఈ 2 స్థానాలు రావడం అన్నది కూడా మళ్ళీ ఇందులో కూడా మరో విశేషం ఏంటంటే, అప్పటికే సీనియర్ పార్లమెంటేరియన్, గొప్ప పార్లమెంటేరియన్గా నెహ్రూ గారు అభిమానం కూడా చూరగొన్న, దేశ విదేశాల్లో అప్పటికే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వాజ్పేయి గారు ఓడిపోయారు.
ఓడిపోవడం కూడా దారుణంగా 1,75,000 ఓట్ల తేడాతో మాధవరావు సింధియా మీద ఓడిపోయాడు వాజ్పేయి గారు. ఆయన ప్రధాన అభ్యర్థి. అప్పటికే వాజ్పేయి ఎప్పటికైనా దేశానికి ప్రధాని కావాల్సిన వాడని నెహ్రూ గారితో కూడా ప్రశంసలు పొందిన వ్యక్తి. అది ఒకటి. అనూహ్యంగా ప్రధాని అయిన పివి నరసింహారావు కూడా ఓడిపోయాడు ఆ ఎన్నికల్లో. అదేంటి రాజీవ్ గాంధీ హవా అంత అలా కొనసాగుతుంది ఎక్కడంటే పివి నరసింహారావు హనుమకొండ నుంచి పోటీ చేశారు. హనుమకొండలో అప్పటికి 84 అప్పటికి బీజేపీ తోటి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పొత్తుంది. అక్కడ బీజేపీ అభ్యర్థిగా జంగారెడ్డి గారు పోటీ చేశారు. జంగారెడ్డి గారు పివి నరసింహారావుని ఓడించారు. అంటే ఇద్దరు దిగ్గజాలు అపోజిషన్లోనే అప్పుడు అధికారపక్షమైన కాంగ్రెస్కి, అపోజిషన్గా ఉన్న బీజేపీకి కూడా ఉన్న రెండు దిగ్గజాలు కూడా ఓటమి చవిచూసాయి. వాజ్పేయి గారు ఓడిపోయారు, పివి నరసింహారావు ఓడిపోయారు. ఇది ఒక విషయం అయితే, ఇంకొక విషయం ఏంటంటే వాజ్పేయి గారు అప్పుడు 2 సీట్లు వచ్చాయనుకున్నాం కదా. ఒక పుష్కర కాలం వెళ్ళేటప్పటికి వాజ్పేయి గారి నేతృత్వంలోని వాజ్పేయి అద్వానీ ద్వయం ఈ పార్టీని 202 స్థానాల వరకు తీసుకెళ్లారు. పుష్కర కాలం అయ్యేటప్పటికి ఎలా పెంచుకుంటూ వచ్చారో చూడండి. అలా పార్టీ అలా 2 స్థానాల నుంచి 202 స్థానాలకు ఎదిగింది ఒక పుష్కర కాలంలోనూ. అది ఒక చరిత్ర అయితే. ఇక ఈ ఓడిపోయిన వాళ్ళలో ఇద్దరిలోనూ ఒకరు జంగారెడ్డి గారు అయితే, నెగ్గిన వాళ్ళలో జంగారెడ్డి గారు ఒకరైతే, రెండో సీటు గుజరాత్లో ఏకే పటేల్ గారని ఆయన నెగ్గారు. అదొక విశేషం. మరొక దిగ్గజం ఓడిపోయిన ఆయన 84 ఎన్నికల్లో ఉన్నారు. ఆయన ఎవరంటే హెచ్ఎన్ బహుగుణ, మనందరికీ తెలుసు, చాలా గొప్ప నేత. హేమావతి నందన్ బహుగుణ అని హెచ్ఎన్ బహుగుణ గారు అప్పుడు రాజీవ్ గాంధీ మరొక ప్రయోగం చేశారు. ఇంకొక స్టార్ అట్రాక్షన్. అప్పుడు అమితాబ్ బచ్చన్ హవా బాగా నడుస్తున్న రోజుల్లో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కుటుంబ సన్నిహితుడు కాబట్టి కుటుంబ స్నేహితుడిగా ఆయన తీసుకొచ్చి రాజకీయాల్లో దింపారు. అదే మొట్టమొదటిసారి ఆయన పోటీ చేయడం, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం రాజకీయాల నుంచి అవన్నీ జరిగాయి. అప్పుడు అలహాబాద్ నుంచి అమితాబ్ బచ్చన్ పోటీ చేస్తే హెచ్ఎన్ బహుగుణ గారి మీద పెట్టారు. హెచ్ఎన్ బహుగుణ గారు దారుణంగా ఓడిపోయారు. అమితాబ్ బచ్చన్ సినీ వెలుగులో ఆయన వచ్చేసారు. ఆ మోజా మన కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్కి సంబంధించిన హెచ్ఎన్ బహుగుణ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ దిగ్గజమే ఒకప్పుడు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ని వెళ్ళడం అవన్నీ జరిగాయి. హెచ్ఎన్ బహుగుణ గారిని ఓడించిన ఇదిగా అమితాబ్ బచ్చన్కి మంచి ఇదే వచ్చింది. ఆ తర్వాత బొప్పర్స్ కుంభకోణం అవనండి, ఇంకోటి అవనండి, మళ్ళీ రాజీవ్ గాంధీ కుటుంబానికి దూరంగా జరగడం ఇవన్నీ జరిగాయి. ఇన్ని చిత్ర విచిత్రాల కలయికగా 84 ఎన్నికలు జరిగాయి. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పరిస్థితుల్లో ఆ జరిగిన ఘటనల్ని ఒకసారి మనం ముచ్చరించుకున్నాం. ఇంకో ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు చెప్పుకుందాం.